మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హెర్ముజ్ జలసంధి, రెడ్ సీ ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు దిగజారడంతో నౌకాయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ పరిణామాల కారణంగా యుద్ధ ప్రమాద బీమా ప్రీమియంలు కొన్ని మార్గాల్లో దాదాపు 1000% వరకు పెరిగినట్లు సమాచారం. దీంతో చమురు ట్యాంకర్లు, సరకు నౌకలను నడపడం మరింత ఖరీదుగా మారుతోంది. హెర్ముజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటి. ఇక్కడి నుంచి ప్రతిరోజు భారీ స్థాయిలో ముడి చమురు ప్రపంచ దేశాలకు చేరుతుంది. అలాగే రెడ్ సీ మార్గం కూడా యూరప్, ఆసియా మధ్య వాణిజ్యానికి కీలకంగా ఉంటుంది. భద్రతా సమస్యల కారణంగా కొన్ని నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి. దీంతో ప్రయాణ సమయం పెరగడంతో పాటు ఇంధన వ్యయం, రవాణా ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దాని ప్రభావం ఇంధన ధరలు, దిగుమతి ఖర్చులు, ద్రవ్యోల్బణంపై కూడా కనిపించే అవకాశం ఉంది. భారత్ తన ముడి చమురు అవసరాల్లో పెద్ద భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. అందువల్ల మధ్యప్రాచ్యంలోని పరిస్థితులను ప్రభుత్వం, చమురు కంపెనీలు ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు అధికారిక సమాచారం లేదు. అయితే ఉద్రిక్తతలు మరింత పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు భారత్ పైన ప్రభావం పడే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి అంతర్జాతీయ ఆర్థిక వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.